పండగ దులపడాలు ఎత్తుబెట్లు అయితే అవుతున్నాయి అనమాట. ఇది కొంచెం హెల్త్ ఇష్యూ అంతే, ఇంకేం లేదు. చూడండి బట్టలన్నీ ఇంకా కవర్ పర్చేసి అన్నీ వేసినాం. చారు కిచెన్ లో ఈ సామాన్లు కూడా సర్దేసాను, ఇంకా నీట్ గా సర్దేశాను అనమాట. కాబట్టి చూడండి ఏంటండి ఆయన చేయనని ఇంటెలిజెంట్ బ్రెయిన్ తో ఆలోచిస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంకా మా ఆయన అయితే రసమలే తెచ్చారండి అనమాట. ఇదల్లా ఇలా ఉంటుందండి మా పిల్లలతో ఇంట్లో అవి అయితే పెట్టించుకున్నా నీట్ గా గీసుకొని పట్టుకొచ్చాను అనమాట. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఈ రోజు అయితే మా ఇంట్లో పండగ దులపడాలు ఎత్తుబెట్లు అయితే అవుతున్నాయి అనమాట. ఇల్లంతా చూడండి ఎంత డర్టీగా ఉందో. సో మా లక్ష్మి దులపడం గట్ట, ఇంకా మా ఆయన కొంచెం బ్లోయర్తో కిటికీలు కూడా దులిపించిండ్రు. సో ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ తీసేసినాం, డోర్ కర్టన్స్ అన్నీ. సో కింద నా డస్ట్ చూడండి, పట్లు బాగా పట్టుతాయి అనమాట. ఇప్పుడు ఇంకా ఒత్తేస్తుంది ఇల్లు కూడా లక్ష్మి. గీతమ్మ కూడా ఈరోజు ఇంకా స్కూల్కి వెళ్ళదు. ఆల్రెడీ టైం అయితే 9 దాటిపోయింది. బట్ తన ఇంట్లో ఉంచలేమని చెప్పేసి పంపించేదని ఫిక్స్ అయ్యాము. అయితే డాడీ స్నానం చేపిస్తున్నారు అనమాట. సో ఇంకా తను స్నానం అయినాక మేము స్నానం చేయాలి. తనకి టిఫిన్ కూడా డాడీ బయటని కట్టించి తీసుకెళ్ళిపోతారు. మధ్యాహ్నం లంచ్ బాక్స్ వచ్చేసరికి నేను ఒక 2 hours పోయిన తర్వాత వంటేసి పంపిస్తాను అనమాట. ఈరోజు అసలు లెగడం లేట్ అయిపోయింది, కొంచెం హెల్త్ ఇష్యూ అంతే, ఇంకేం లేదు. యాక్చువల్గా ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులు గట్ట అవుతున్నాయి, అన్నీ చేస్తున్నాను నెమ్మదిగా. ఈ ఇబ్బంది అయిపోతుంది. సో చూడండి బట్టలన్నీ ఇంకా కవర్ పర్చేసి అన్నీ వేసినాను అనమాట. ఇవి ఇంకా చాలా పదునుగా ఉన్నాయి. అందుకోసం అంటే కొంచెం ఎండలేదనమాట. అందుకోసం ఈ ఎండలో పెట్టిన. అంతలోపు బాగా ఎండ ఎక్కితే మొత్తం ఆ పదును చిన్న పచ్చిగున్నవి పోతాయి కదా, అందుకోసం అన్నట్టు. మా లక్ష్మి సగం పని చేసి మళ్ళీ బయటికి వెళ్ళింది అనమాట, వేరే వాళ్ళ దగ్గర పని చేయడానికి. మళ్ళీ వాళ్ళు లేట్ అయితే ఒప్పుకోరని చెప్పేసి ఇంకా సగం తుడిసింది, సగం అలా వదిలేసింది. అవతల అయితే మిగతా కూడా నేను మిషన్లో వేస్తాను. ఇప్పుడు ఇవతల పట్లన్నీ తీసేసి అవతల ఎండ పెట్టాను అనమాట. సో ఇక్కడ చూడండి మొత్తం ఎంత రచ్చ ఉందో ఈరోజు ఇల్లు. అంటే మొత్తం ఇళ్ళల్లో దులుపుతూ ఎలా ఉంటుంది చెప్పండి, అలా ఉందనమాట. అందుకోసమే సో ఎలాగైతే నీట్గా అయిపోవడం కావాలి మనకి. ఇంకా టైం అయితే 11 అవుతుంది కరెక్ట్గా. సో ఇప్పుడైతే బెండకాయలు కోస్తాను అనమాట. బెండకాయ ఫ్రై చేస్తాను. పాపకు బాక్స్ పంపించాలి గీతమ్మకి. ఈరోజు మార్నింగ్ బాక్స్ పంపించి వాడారు, లెగడం లేదు వీటి వల్ల. సో ఇట్లా ఫాస్ట్ ఫ్రై బెండకాయ ఫ్రై చేసేసి రైస్ పెట్టేసి చారు చేయాలి. ఈ 3 చేసేసి పాపకు బాక్స్ కట్టేసి కొంచెం అనమాట. మా ఆయనకి బతిమలాడు, నాని మధ్యలో రావు ఒకసారి పాపకు బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేద్దామని అంటే సరేదని నేను అన్నారనమాట. మళ్ళీ అతను పర్మిషన్ అడగాలి దీనికోసం. తను కూడా పాపం రోజు మార్నింగ్ బ్యాంగ్ అయితే కూర ఒక్కొక్కసారి ఉండదు కదా, ఒక్కొక్కసారి ఏదో ఒకటి పెడతాను. ఈ మధ్య అయితే చాలా రోజులు బట్టి బెండకాయ ఫ్రై కావాలమ్మా అని అంటుంది. అందుకోసం ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. నాకైతే బాక్స్ రెడీ చేస్తున్నా. ఇగోండి చారు. సో ఇగోండి కూర ఇందులోకి తీసేసా. అన్నం చారు ఎక్కువ వేసిన, చారు అన్నం. ఇక్కడ వచ్చేసరికి కూర మళ్ళీ. ఇగోండి బాక్స్ రెడీ అయిపోయింది. మా ఆయనకి ఫోన్ చేస్తాను వస్తాను అన్నారు. కిచెన్లో ఈ సామాన్లు కూడా సర్దేశాను అనమాట. ఎక్కడక్కడ అన్నీ పెట్టేసి నీట్గా. ఈ రూమ్లోనే కూడా ఎక్కడక్కడ పెట్టేశానండి. ఏం ఏడుస్తున్నా ఏమోలో పెట్టేసిన కూడా మళ్ళీ నీట్గా బెడ్షీట్ వేసేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇవి ఉన్నాయి, ఇవన్నీ ప్రమోషన్ బట్టలు. యాక్చువల్గా కొన్ని షూట్ అయిపోయాయి, అవన్నీ మడత పెట్టి సైడ్కి పెట్టేయాలి. ఇవి స్వెటర్స్, ఇవి కూడా లోపల పెట్టేసుకుంటాను. సో అలానే ఇవి బట్టలు ఆరిని తెచ్చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఎలాగో ఎండ కూడా అలాగా బట్టలు కాసి నీడొచ్చేస్తుంది. చీడి బట్టలు ఎండేయండి. మళ్ళీ మిగతావన్నీ కుర్చీల మీద అటు ఇటు ఎండకి వేసి వచ్చాను అనమాట. ఈరోజైతే ఫుల్ వర్క్ అయిపోయింది, అసలు రెస్ట్ లేదు. చాలా టైర్డ్గా ఉంది కూడాను. ఆల్రెడీ టైం 12-10 అయ్యింది అంతేని. 1:30కి రైస్ పెడతాను. మా ఆయన ఎలాగో 2కి వస్తారు. మేము లంచ్ చేసేసరికి ఆ టైం అవుతుంది. ఇంకా రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు ఇల్లు నిషే చూడండి అలా వెళ్తుందో అటు ఇటు. ఇంకా బయటను తొడకుండా వెళ్ళిపోయింది లక్ష్మి, టైం అయిపోతుందని చెప్పి. సాయంకాలం వచ్చి బయటను గట్టి క్లీన్ చేస్తాను అన్నది. సరే అనేసినాం. సో తను ఒక్కదానికే చెప్పేస్తే అవ్వదు కదని చెప్పేసి నేను కూడా హెల్ప్ చేయడం అనమాట. ఇదే చూడండి లేట్ చేస్తుందో. ఏమే పడగలు కొట్టావు? గాజులు ఏమి వేసుకుంటాను బో నావి.
ఇలా అలర పడుతూనే ఉంటుంది. సో ఇక్కడైతే నేను బెడ్షీట్ పరుస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి అలా అక్క బట్టలు తీసి పడిసింది, మళ్ళీ లోపల పెట్టాలి. ఇక్కడ వచ్చేసరికి గలేబుల్ గట్ట ఎక్కించాలన్నమాట. అసలు ఎన్ని బట్టలు కూడా తెచ్చాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది నీట్గా పర్చేసి సర్దిద్దాం. సో ఇంకా నీట్గా సర్దిసాను అనమాట. అంతలోపు మా ఆయన అయితే భోజనానికి వచ్చారు. లంచ్ పెట్టాను, తింటున్నారు. ఈ పిల్ల అయితే ఇక్కడ ఆడుతుంది. కూడా తినేసాను. లేనీషా తినేసిన వెంటనే ఇంకా బనానా అనమాట. లేని పప్కి నాకు అను ఇచ్చుడు 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 వీడిచ్చుడు. కొరికేది పళ్ళు ఉన్నాయి కాబట్టి. బాగుందా? అయితే ఆరెంజ్ తీసుకెళ్ళి వాళ్ళ కూతురికి పెడతాను. అదేమొచ్చి తిన్నంటుంది. ఇక్కడ బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో, అన్నీ తీసి తెచ్చాను అనమాట. ఇంకా అవతలు ఉన్నాయి, అవతలు కూడా తెస్తాను. సాయంకాలం మా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మడత పెడతాను. నాని ఈరోజు సాయం చేయనని. ఎవరికి ప్రెగ్నెన్సీ? నాని నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేనా అర్థం? పీరియడ్స్లో మంచిది నాని. ఒక్క సెకండ్ ఆ మొక్క ముందుకెడతాను. అంటే గడిగడికి అలవాటు చేయడానికి దేవుని ఇదేంటి ఇలాగేనండి అంటారు మా ఆయన. కొంచెం సాయంకాలం నాకు సాయం చేస్తావు లేదు నేనే చెప్పు. బట్టలు చేస్తారంట, మరి నేను ఒకదాన్ని మడత పెట్టను. అలాగైతే మీటింగ్ ఉందా? అవునా? లేట్ అయిపోద్ది. అలా అయితే నేను ఒక్కదాన్ని మడత పెట్టుకుంటాలే. రేపు వెళ్ళినా మా ఆయనకి హాలిడే. రేపు ఎల్లుండి అమ్మ అందుకు ఇలా అంటది. నేను నాకు ఎర్రిమాకం దాన్ని అన్ని అలాగే ఉంటాను అంతా. ఏటే నువ్వు సెల్ ఛార్జింగ్ పెట్టేసి పడుకుని పోతానండి. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన వెంటనే గీతమ్మ కూడా సాయంకాలం వస్తుంది. ఇప్పుడే మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చారు. పాప కూడా వచ్చింది. గీత పాప పాలు తాగిసింది, తనకి పాలు ఇచ్చాను. ఇప్పుడు మీ ఇద్దరం కూడా ఛాయ్ తాగాం. మంచిగా పడుకున్నానండి. 2 hours అయితే మాత్రం ఈరోజు హ్యాపీగా. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు లేసాను అనమాట. కదా లిటీషా, మన ఇద్దరం పడుకున్నాం కదా. హాయ్ చెప్పు. గుడ్ గర్ల్. అయిపోయింది అయిపోయి. గుడ్ గర్ల్. అమ్మాను అమ్మాను నాన్న. అమ్మ అమ్మ చాలు. హాయ్ చాలు. అమ్మ చెప్పు. అమ్మ చెప్పు. అమ్మ అమ్మ నాన్న నాన్న. సిగ్గుపడిపోతుంది ఎందుకు అనట్లేదు. సో మా ఆయన అయితే మళ్ళీ ఇంటికి వచ్చి ప్యాంట్లు పొడవైపోయినదారిని అవి కటింగ్ చేయించుకొని టైలర్ షాప్కి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. ప్యాంట్లు పట్టుకొని. అంటే ఈ మడతలు తప్పించుకోవడానికి అలా చేశారని నేనైతే అనుకుంటాను. ఇంకా నాకే తగులుకుంది. ఇంకా నేనే కూర్చొని మడత పెట్టుకుంటున్నాను. మా ఆయన మరీ ఎంత ఇంటెలిజెంట్ బ్రెయిన్తో ఆలోచిస్తారని నేనైతే అస్సలు అనుకోలేదండి. హెల్ప్ చేస్తానన్న మనిషి హెల్ప్ చేసి వెళ్ళొచ్చు కదా, ఇలానే ఉంటుందండి. ఎన్నోనే తెలుసా, ఇంకా కొంచెం మడత పెడుతున్నా పాపను ఎత్తుకొని. ఇంకా తిని కూడా ఉండట్లేదు అనమాట. బట్టలు మడత పెడుతుంటే ఇప్పేస్తుంది. ఇంకా గీత పాప వచ్చి సెల్ చూసుకొని అలా పడుకుని పోయి, గీత పాప అయితే హోంవర్క్లు కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకుని పోయింది అనమాట. ఇంక ఇవన్నీ మడత పెడతానండి. మడత పెట్టాక మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? ఇంకా మా ఆయన అయితే రసమలే తెచ్చారండి నన్ను కూల్ చేయడానికి. ఎందుకు ఇది ఏడుతున్నావు ఇప్పుడు? పడుకొని లేచిందనమాట 1 గంట సేపు, అందుకే ఎర్రెక్కిపోతుందిగా. అన్ని బట్టలు మడత పెట్టేసామండి. మా ఆయన కూడా లాస్ట్లో వచ్చి సాయం చేశారనమాట. థ్యాంక్స్ నాని. సో ఇక్కడైతే చూడండి ఇల్లు బట్టలన్నీ మడత పెట్టేసరికి మళ్ళీ మా పిల్లలు చేసిన సంసారం అనమాట ఇదల్లా. ఇలా ఉంటుందండి మా పిల్లలతోని. ఇంట్లో పిల్లలు ఉంటే ఎవరి ఇల్లైనా ఇలానే ఉంటుందిలేండి. మా ఇల్లనే కాదు, జస్ట్ చెప్తున్నాను అనమాట. బట్ ఎనీవే బట్టలు అయితే మేము నీట్గా పేర్ చేసుకోవడం అయ్యింది. మా గీతమ్మ ఇగ్నోర్ చేసేయండి. మా ఆయనవి నావి అయితే పెట్టేసుకున్నా నీట్గా. గీతమ్మ మాత్రం గడిగడికి లేనమ్మ అలా తీయడం వల్ల అలా అవుతున్నాయి. ఎన్నిసార్లు అంతే వస్తుంది రోజుకి? గడిగడి తీసి పడేస్తుందా, అందుకు అలా వదిలేసాను. ఇప్పుడైతే ఇది అలా తుడిచేస్తాను. తుడిసి మేము డిన్నర్ చేసేస్తామన్నమాట. సో ఇంకా డిన్నర్ అయితే చేస్తా అండి. ఇంకా నైట్ పాలు అనమాట. పాలు ఎక్కువగా ఉన్నాయి, తాగుదామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇద్దరం తాగుతున్నాం. నేను ఆల్రెడీ తాగేసాను. మా ఆయనకి కలుపుకొని పట్టుకొచ్చాను అనమాట.
సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.